ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల, అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యు నరేష్ గారు. మీడియా వారికి, మా యూత్కి, జెన్సీకి, గీతా భగత్తో పాటు ఎలాగో సుదర్శన్ అండ్ శ్రావణి అందరినీ పరిచయం చేశారు కాబట్టి, పరిచయం ఉన్న వాళ్ళైనా మళ్ళీ అందరినీ పరిచయం చేయకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు బయట కనిపించు బ్రో. ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. రైట్. సో ఇందాక నేను రాగానే ఇవాళ మా దేవు ఏమ్మా హ్యాపీ హగ్ డే అంట ఇవాళ. హ్యాపీ హగ్ డే అందరికీ సార్. హ్యాపీ హగ్ డే. హ్యాపీ హగ్ డే సార్. టీం వరకు సార్. అమ్మా మిమ్మల్ని కూడా హగ్ చేద్దామని వచ్చాను. కాకపోతే మీరిద్దరు కూడా చీరలు కట్టుకొచ్చారు. కొన్ని సంఘటనల తర్వాత, ఒక ఘటన తర్వాత చాలా మట్టుకు స్టేజ్ మీద చీరలే కట్టుకుంటున్నారు. కాబట్టి భారతీయ సంస్కృతి ప్రకారం మగవాళ్ళు ఆడవాళ్ళు హగ్ చేయకూడదు. కాబట్టి మీరిద్దరు హగ్ చేసుకోండి అమ్మా. హ్యాపీ హగ్ డే చెప్పండి. ఇది ఇక్కడి నుంచి చైన్ హగ్ ఇద్దాం అనుకున్నాక అక్కడ గీతా భగత్ ఉంది. అమ్మా నీ డ్రెస్ని కూడా భారతీయ డ్రెస్ కిందే పరిగణిస్తాం కాబట్టి అక్కడ ఎండ్ అవ్వకూడదు. కాబట్టి భారతీయత నీలో కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ హ్యాపీ హగ్ డే నీకు దూరం నుంచి చెప్తున్నానమ్మా. మీకు అయిపోయిందమ్మా. యాక్చువల్గా మనోడు ఏం చెప్పాడంటే రేపు పెడితే బాగుండేది సార్ అన్నాడు. రేపేంటి అన్న, కిస్ డే అన్నాడు. దుర్మార్గుడా. కాబట్టి ఇవాళ పెట్టడం మంచిదైంది. ఏదైనా కూడా అంటే ఓకే, ఒక రకంగా ఏంటంటే ఇవాళ మన సంస్కృతి ప్రకారం, సంస్కారం ప్రకారం ఈ సభను మొదలెట్టాను నేను. కరెక్ట్ సార్. ఓకే, హ్యాపీ హగ్ డేని గౌరవిస్తూనే ఎవరెవరిని హగ్ చేయాలో వాళ్ళెవరికి హగ్ చేశాను. రైట్. కాబట్టి పాయింట్లోకి వచ్చేద్దాం. ఇవాళ దిస్ ఈజ్ నాట్ ఎ ట్రైలర్ డే అన్నారు. కరెక్ట్, దిస్ ఈజ్ ఎ బిజినెస్ డే. మీకే థ్యాంక్స్ చెప్పాలండి.